హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ద షో. సో ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ గురించి తెలుసుకోబోతున్నాం ఆస్ట్రాలజీలో. అదేంటంటే ద రిలేషన్షిప్ బిట్వీన్ ఆత్మకారక అండ్ అమత్యకారక. ఇప్పుడు మనం జనరల్గా చూసుకున్నట్లయితే లైఫ్లో జనరల్గా చూసుకున్నట్లయితే ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క పేస్లో నడుస్తూ ఉంటుంది. కొంతమంది లైఫ్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, వాళ్ళు అనుకున్నవన్నీ జరిగిపోతూ ఉంటాయి, చక్కచక్క వాళ్ళు లైఫ్లో ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది లైఫ్ చాలా స్లోగా డ్రాగ్ అవుతూ ఉంటుంది. వీడికి ఉన్న బయట పరిస్థితులు అన్నీ సేమ్గా ఉంటాయి. వాళ్ళిద్దరూ కూడా ఒకే ఊర్లో ఉండొచ్చు, పరిస్థితులు ఒకేలా ఉండొచ్చు, అన్నీ ఒకేలా ఉండొచ్చు. అవుట్ సైడ్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా ఒకేలా ఉండొచ్చు. కానీ వాళ్ళ పురోగతి, అంటే వాళ్ళ లైఫ్లో పురోగతి మాత్రం ఒకరికి చాలా ఫాస్ట్గా ఉంటుంది, ఒకరికి చాలా స్లోగా ఉంటుంది. ఈ డిఫరెన్స్ మనం ఎలా తెలుసుకోవచ్చు అన్న దాని గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఆస్ట్రాలజీలో మనకు తెలుసు ఆత్మకారక అని ఉంటుంది. ఆత్మకారక ఎవరంటే మన బర్త్ హారోస్కోప్లో, మన బర్త్ చార్ట్లో హైయెస్ట్ డిగ్రీ ఏ ప్లానెట్ ఉంటే ఆ ప్లానెట్, ఆ గ్రహం మన యొక్క ఆత్మకారకుడు అవుతాడు అనమాట. ఫస్ట్ బేసికల్గా మన బర్త్ హారోస్కోప్ ఎలా ఉంటుంది? ఇప్పుడు జాడియాక్ ఉంటుంది. జాడియాక్ అన్నది 360 డిగ్రీస్ ఉంటుంది. ఆకాశంలో ఒక మార్గంలో ఈ గ్రహాలన్నీ కూడా ట్రావెల్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో ఆ మార్గం ఏదైతే ఉందో దాన్ని జాడియాక్ బెల్ట్ అంటారు. ఇది 360 డిగ్రీలు ఉంటుంది. దీన్ని 12 భాగాలుగా విభజించడం జరిగింది. సో ఒక్కొక్క భాగం ఏమవుతుందంటే ఒక్కొక్క రాశి అవుతుంది అనమాట. సో గ్రహాలు మనం పుట్టినప్పుడు ఏదో ఒక ప్లేస్లో ఉంటాయి, ఏదో ఒక సైన్లో ఒక ప్లేస్లో ఉంటాయి. సో ఒక్కొక్క రాశి 30 డిగ్రీస్ ఉంటుంది అనమాట. దాని యొక్క ఆర్క్ 30 డిగ్రీస్ ఉంటుంది. సో మన బర్త్ హారోస్కోప్లో ఏ గ్రహం హైయెస్ట్ డిగ్రీలో ఉంటుందో, అంటే 0 నుంచి 30 డిగ్రీస్ ఉన్నప్పుడు ఈ 30 డిగ్రీస్కి క్లోజ్గా ఏ గ్రహం ఉంటే ఆ గ్రహం ఆత్మకారకుడు అవుతాడు అనమాట. సో ఆత్మకారకుడు ఎవరంటే మన ఆత్మను రిప్రజెంట్ చేస్తుంది. అంటే ఈ జన్మలోనే కాదు, మన ఎంటైర్ ఈ జన్మ, దీని ముందు జన్మ, దాని తర్వాత జన్మ, మన యొక్క సోల్ యొక్క ప్రోగ్రెస్, స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఏ విధంగా ఉంటుంది అన్నది కూడా ఆత్మకారకుడు రిప్రజెంట్ చేస్తాడు అనమాట. అలాగే ఈ లైఫ్లో మన సోల్ ఏం చెప్తుంది, ఏం రిప్రజెంట్ చేస్తుంది, ఎటువైపు వెళ్తుంది, మన ఎటువైపు తీసుకెళ్తుంది అన్నది ఈ ఆత్మకారకుడు రిప్రజెంట్ చేస్తాడనమాట. సో దాని నెక్స్ట్ ఉండే గ్రహం ఏంటంటే, దాని తర్వాత అంటే హైయెస్ట్ వచ్చేసి ఆత్మకారకుడు, దాని తర్వాత ఉండేది అమత్యకారకుడు. ఈ అమత్యకారకుడు అన్నది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు అర్జునుడి రథం ఉంటుంది. అర్జునుడి రథం ఉన్నప్పుడు ఈ 5 గుర్రాలు ఉంటాయి కదా, అవి మన పంచేంద్రియాలు, రైట్? సో ఈ 5 గుర్రాలని పట్టుకుని ఉండే ఆ రీన్స్ ఏవైతే ఉంటాయో, ఆ థాడ్లు ఏవైతే ఉంటాయో, అది చంద్రుడు అనమాట, అది మనస్సు. ఓకే, దాన్ని డ్రైవ్ చేసే ఈ రథసారథి ఎవరైతే ఉంటారో కృష్ణుడు అనమాట. ఆ కృష్ణుడు ఎవరంటే అమత్యకారకుడు, అర్జునుడు ఆత్మకారకుడు. సో ఈ అర్జునుడి రథం ఏదైతే ఉంటుందో అది మన జీవితాన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు మన బర్త్ హారోస్కోప్లో ఆత్మకారకుడు ఎవడు? హైయెస్ట్ డిగ్రీ ఏ గ్రహం అయితే ఆక్యుపై చేస్తుందో ఆ గ్రహం ఆత్మకారకుడు అవుతాడు. ఆ నెక్స్ట్ ఏ గ్రహం హైయెస్ట్ డిగ్రీలో ఉంటే అది అమత్యకారకుడు అవుతాడు. ఆ అమత్యకారకుడి పని ఏంటంటే, ఆ రథాన్ని కృష్ణుడు ఎలాగైతే ముందుకు తీసుకెళ్తాడో అలాగే మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లే ఆ ఫోర్స్ అనమాట. ఎస్పెషల్లీ మన కెరియర్ని రిప్రజెంట్ చేస్తుంది అమత్యకారకుడు. సో ఆత్మకారకుడు మన సోల్ అయితే, ఆ సోల్ని డ్రైవ్ చేసే ఫోర్స్ అమత్యకారకుడు అనమాట. సో ఇది చాలా యాక్యురేట్ సిస్టమ్ అండి ఆస్ట్రాలజీలో. సో ఈ ఆత్మకారకుడు, అమత్యకారకుడు, ఈ 2 గ్రహాలు ఏవైతే ఉన్నాయో, ఈ 2 గ్రహాల మధ్యన ఉండే ఆ బాండింగ్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎటువంటి గ్రహాలు ఉన్నాయి, ఆత్మకారకుడు ఎవరు, అమత్యకారకుడు ఎవరు, అలాగే వీళ్ళిద్దరి మధ్యన కోఆర్డినేషన్ ఎలా ఉంది అన్నది మనం చూడాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2 మిత్రగ్రహాలు ఉన్నాయనుకోండి, బుధుడు శుక్రుడు ఉన్నాడు అనుకోండి, ఆ రెండిటి గ్రహాల మధ్యన కూడా కోఆర్డినేషన్ బాగుంటుంది.
అలాగే ఎంత దూరంలో ఉన్నారు. ఇప్పుడు రథసారథి ఉన్నాడండి, రథాన్ని నడిపేవాడు కృష్ణుడు ఉన్నాడు. కృష్ణుడు ఏం చేస్తాడు, రథాన్ని ముందుకు తీసుకెళ్తాడు. కానీ ఆ రథానికి ఓనర్ ఎవరు, అర్జునుడు. సో ఈ అర్జునుడికి ఈ కృష్ణుడికి మధ్యలో కోఆర్డినేషన్ బాగుండాలి, ఇద్దరికి కమ్యూనికేషన్ బాగుండాలి. అప్పుడే రథాన్ని ముందుకు వెళ్తుంది అనమాట, యుద్ధం చేయగలుగుతాడు. కృష్ణుడు చెప్పిన మాట అర్జునుడు వినలేదనుకోండి, అక్కడ ప్రాబ్లం వస్తుంది అనమాట. మహాభారతంలో అదే జరిగింది. ఇప్పుడు కృష్ణుడు యుద్ధానికి బయలుదేరాడు, అర్జునుడు కూడా యుద్ధానికి బయలుదేరాడు. అక్కడికి వచ్చిన తర్వాత అర్జునుడు నా వల్ల కాదన్నాడు. హీ గేవ్ అప్, నేను చేయలేను, యుద్ధం చేయలేను, వీళ్ళందరూ నా సోదరులు, నా బావమర్దులు, నా అన్నలు తమ్ముళ్ళు, వీళ్ళతో నేను యుద్ధం చేయలేను, అది ఇది అని చెప్పేసి రకరకాల ఎక్స్క్యూజెస్ ఇచ్చాడు అనమాట. సో ఎప్పుడైతే అర్జునుడు ఆ యుద్ధాన్ని చేయడానికి రెడీగా లేడో ఆగిపోతుంది, రథం ఆగిపోయింది అనమాట. సో ఆస్ట్రాలజీలో కూడా, హారోస్కోప్లో కూడా ఇదే జరుగుతుంది. ఈ ఆత్మకారకుడు అమత్యకారకుడు వీళ్ళిద్దరి మధ్యన కూడా కోఆర్డినేషన్ బాగుండాలి. ఈ రెండు గ్రహాలు ఫ్రెండ్లీ ప్లానెట్స్ అయి ఉండాలన్నమాట. అప్పుడు ఆ జాతకం ఉన్నది చాలా ఫాస్ట్గా చాలా ముందుకు వెళ్తూ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ శుక్రుడు బుధుడు ఈ రెండు కూడా మంచి ఫ్రెండ్లీ ప్లానెట్స్ కాబట్టి వీళ్ళిద్దరి మధ్యన కోఆర్డినేషన్ బాగుంటుంది. ఆత్మకారకుడు శుక్రుడు అయ్యుండి అమత్యకారకుడు బుధుడు అయ్యాడు అనుకోండి, అలాగే వీళ్ళిద్దరి మధ్యన డిస్టెన్స్ కూడా తక్కువ ఉండాలి. వీళ్ళిద్దరి మధ్యన డిస్టెన్స్ ఎక్కువ ఉందనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆత్మకారకుడు 29 డిగ్రీల దగ్గర ఉండి అమత్యకారకుడు 5 డిగ్రీల దగ్గర ఉన్నాడు అనుకోండి, డిస్టెన్స్ పెరిగిపోద్ది, కోఆర్డినేషన్ ఉండదు అనమాట. ఇప్పుడు రథసారథి రథం ఓనర్కి ఇద్దరి మధ్యన ఒకరి మాటలు ఒకరు వినపడాలి, ఒకరికి మధ్యన ఒకరికి కోఆర్డినేషన్ ఉండాలి. ఆ కోఆర్డినేషన్ లేకపోతే రథం ముందుకు వెళ్దు మళ్ళీ. సో ఆస్ట్రాలజీలో కూడా అంతే, హారోస్కోప్లో ఈ రెండు గ్రహాల మధ్యన మిత్రత్వం ఉండాలి, ఫ్రెండ్లీ ప్లానెట్స్ అయి ఉండాలి, అలాగే కూడా కోఆర్డినేషన్ ఉండాలన్నమాట. అంటే కొంచెం దగ్గరగా ఉంటే మంచిది అనమాట. సో ఆ ఫ్రెండ్లీ ప్లానెట్స్ ఏంటి, చంద్రుడు గురుడు బాగుంటుంది, శుక్రుడు బుధుడు బాగుంటుంది, శని బుధుడు బాగుంటుంది. కానీ ఎప్పుడైతే రెండు మెలిఫిక్ ప్లానెట్స్, రెండు దుష్టగ్రహాలు శత్రుగ్రహాలు ఉన్నాయనుకోండి, అప్పుడు జీవితం ముందుకు వెళ్దనమాట, రథం ఆగిపోద్ది అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఆత్మకారకుడు శని. శని ఏంటి, చాలా హెవీ ప్లానెట్, స్లో ప్లానెట్, చాలా ఓల్డ్ గ్రహం అనమాట. అది ఏం చేస్తుంది, ముందు కదలదు అది. సో ఆత్మకారకుడికి శని అయ్యుండి అమత్యకారకుడు చంద్రుడు అయ్యాడు అనుకోండి, చంద్రుడు ఫాస్ట్ మూవ్మెంట్ కోరుకుంటాడు, ముందుకు వెళ్ళిపోవాలనుకుంటాడు, కానీ సోల్ కదలదు. అంటే రథసారథేమో ముందుకు తీసుకెళ్దాం అనుకుంటాడు, ఆ రథానికి ఓనర్ ఏమో నేను కదలను, నేను ఇక్కడే ఉంటానంటాడు అనమాట. సేమ్ అదే జరిగింది భగవద్గీతలో. కృష్ణుడేమో ముందుకు తీసుకెళ్తానంటే అర్జునుడు ఆగిపోతాడు, నా వల్ల కాదు, నేను చేయను, నేను యుద్ధం చేయను అంటాడు. సో ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ ఉంటుందో అప్పుడే మనం, ఇప్పుడు ఎవరికైనా కానీ ఈ ఆత్మకారకుడు శని ఉండి అమత్యకారకుడు చంద్రుడు ఉన్నాడు, లేకపోతే ఆత్మకారకుడు చంద్రుడు అయి ఉండి అమత్యకారకుడు శని అయ్యి ఉన్నాడు అనుకోండి, మీరేమి బెంగపడిపోయి కృంగిపోవాల్సిన అవసరం లేదనమాట. ఎందుకంటే ఎప్పుడైతే కాన్ఫ్లిక్ట్ ఉంటుందో అక్కడే పురోగతి ఉంటుంది, అక్కడే లెర్నింగ్ ఉంటుంది, నేర్చుకునేడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో భగవద్గీతలో అర్జునుడు ఫెయిల్ అయ్యాడు, ఎప్పుడు యుద్ధం చేయను అని చెప్పేసి హీ గేవ్ అప్. ఎప్పుడైతే యుద్ధం చేయను అన్నాడో అప్పుడే కదా భగవద్గీత అన్నది వచ్చింది, అప్పుడే అర్జునుడికి ఆ జ్ఞానోదయం అన్నది జరిగింది, అప్పుడే నేర్చుకోగలిగాడు అనమాట. సో ఎప్పుడైతే మనకి మన హారోస్కోప్లో చంద్రుడు ఆత్మకారకుడు అయ్యుండి శని అమత్యకారకుడు, లేకపోతే శని ఆత్మకారకుడు చంద్రుడు అమత్యకారకుడు అయ్యి చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారనుకోండి, జీవితం ముందుకు సాగదనమాట, స్లోగా ఉంటుంది జీవితం. మనం అనుకున్నది జరగకపోవచ్చు, బోల్డ్ అన్ని అవరోధాలు రావచ్చు, బోల్డ్ అన్ని సమస్యలు రావచ్చు, కానీ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ ఈస్ ద బెస్ట్ ఆపర్చునిటీ టు లెర్న్ అనమాట. మనం ఆధ్యాత్మికంగా ఎదగచ్చు, జ్ఞానాన్ని పెంచుకోవచ్చు. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు లెర్న్ అనమాట. ఓకే, సో మీ జాతకంలో మీరు చెక్ చేసుకోవచ్చు అండి, ఇది చాలా యాక్యురేట్గా ఉంటుంది. ఆత్మకారకుడు అమత్యకారకుడు. ఇప్పుడు కొన్ని మనం ఎగ్జాంపుల్స్ చార్ట్స్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారు ఉన్నారండి. ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారి జాతకంలో కనుక మీరు చూసినట్లయితే ఆత్మకారకుడు శుక్రుడు వీనస్, అమత్యకారకుడు చంద్రుడు మూన్. ఆత్మకారకుడు ఎక్కడున్నాడు, 10th హౌస్లో ఉచ్చ స్థితిలో ఉన్నాడు అనమాట. ఉచ్చ స్థితిలో 10th హౌస్లో ఉన్నాడంటే చాలా పవర్ఫుల్గా ఉన్నాడు. ఏంటి ఆ పొజిషను, శుక్రుడు ఎగ్జాల్టేషన్ పాయింట్ ఏంటండి,
మీనరాశిలో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉంటాడు. అటువంటి ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు శుక్రుడు హీ బికమ్స్ వెరీ క్రియేటివ్. వాడి ఇమాజినేషన్ అద్భుతంగా ఉంటుంది అనమాట. అందులోని మీనరాశి ఇమాజినేషన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారు సొంతంగా చెప్పారు, ఇంటెలిజెన్స్ కన్నా గొప్పది ఇమాజినేషన్ అని. ఎందుకంటే ఇమాజినేషన్లోంచి మనం ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఏదైనా సృష్టించుకోవచ్చు అనమాట. సో ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారికి ఆత్మకారకుడు శుక్రుడు ఉచ్చస్థితిలో కర్మస్థానంలో 10th హౌస్లో చాలా బ్రిలియంట్గా ఉన్నాడు. చంద్రుడు ఎక్కడున్నాడు? 6వ స్థానంలో నీచ స్థితిలో ఉన్నాడు. 2 ఎక్స్ట్రీమ్స్ అనమాట. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. శుక్రుడేమోని కర్మస్థానంలో అత్యున్నతమైన స్థానంలో ఉన్నాడు, చంద్రుడేమో నీచ స్థానంలో 6వ స్థానంలో. 6వ స్థానం ఏంటి? వర్క్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అండ్ వీళ్ళిద్దరి మధ్యన ఎక్కడున్నాడు? శుక్రుడు 6వ స్థానము, శుక్రుడు 10వ స్థానము, చంద్రుడు 6వ స్థానము. అంటే 5 రాశులు దూరంలో ఉన్నాడు. ఇది బ్యూటిఫుల్ పొజిషన్ అనమాట. ఎందుకంటే ఎప్పుడైతే 5 స్థానాలు, పంచమ స్థానం అంటే చంద్రుడి నుంచి శుక్రుడు పంచమ స్థానంలో ఉన్నాడు. ఇట్స్ ఎ వండర్ఫుల్ పొజిషన్. చంద్రుడు ఏం చేస్తాడు? చాలా లోతుగా వెళ్ళి ఆలోచిస్తాడు. చంద్రుడేమో లోతుగా వెళ్ళి ఆలోచిస్తున్నాడు, శుక్రుడేమో హైయెస్ట్ ఎగ్జాల్టేషన్లో ఉన్నాడు. వండర్ఫుల్ కాంబినేషన్ అనమాట. సో మనకు తెలుసు ఆల్బర్ట్ ఐన్స్టైన్ గారు ఎంత సక్సెస్ఫుల్లో, ఎంత గొప్ప శాస్త్రవేత్తో మనందరికీ తెలుసు. అలాగే మరికొన్ని చార్ట్స్ చూద్దాం. అలాగే మహాత్మా గాంధీ గారు మనం చూసుకున్నట్లయితే 8వ స్థానంలో గురుడు, 11వ స్థానంలో చంద్రుడు. గురుడు ఆత్మకారకుడు, చంద్రుడు అమత్యకారకుడు. గురుడు 8వ స్థానంలో ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ని ఇచ్చాడు అనమాట. మహాత్మా గాంధీ ఈజ్ ఎ వెరీ స్పిరిచువల్ పర్సన్. 8వ స్థానంలో గురుడు ఉన్నప్పుడు అన్ని మోక్ష స్థానాలని చూస్తాడు. 8వ స్థానం మోక్షస్థానం, 8వ స్థానం నుంచి వ్యయస్థానం అంటే 12వ స్థానాన్ని చూస్తాడు. అలాగే 4వ స్థానాన్ని, 3 కూడా మోక్ష స్థానాలు అనమాట. వెరీ స్పిరిచువల్ ప్లేసెస్. ఈ 3టిని చూస్తాడు. అలాగే అమత్యకారకుడు చంద్రుడు 11వ స్థానంలో ఉన్నాడు. 11వ స్థానం ఏం రిప్రజెంట్ చేస్తుంది? నెట్వర్క్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఎలా కనెక్ట్, మనకు తెలుసు గాంధీ గారు అసలు మామూలు ఎటువంటి కమ్యూనికేషన్ లేదు ఆ రోజుల్లో. అటువంటిది అందరితోని కనెక్ట్ అవ్వగలిగారు. ఒక గొప్ప సామ్రాజ్యాన్ని ఆయన సృష్టించగలిగారు అనమాట. ఎలా సృష్టించగలిగారు అంటే హిస్ డీప్ స్పిరిచువల్ నాలెడ్జ్. ఆయనకు గొప్ప స్పిరిచువల్ నాలెడ్జ్ ఉంది ఆయనకి. ఓకే, సో ఆత్మకారకుడు ఎవరు? గురుడు 8వ స్థానంలో. అలాగే అమత్యకారకుడు చంద్రుడు 11వ స్థానంలో. చంద్రుడికి గురుడికి మధ్యన వండర్ఫుల్ కాంబినేషన్ ఉంటుంది. సో దిస్ ఇస్ అ వెరీ గుడ్ ప్లేస్మెంట్ అనమాట. అలాగే మనం ఏంజలినా జోలీ, గ్రేట్ హాలీవుడ్ యాక్ట్రెస్, నా ఫేవరెట్ కూడా ఆవిడ. సో ఆవిడ జాతకాన్ని కనుక మనం చూసినట్లయితే ఆవిడది కర్కాటక లగ్నం, 11వ స్థానంలో బుధుడు ఉన్నాడు. ఆత్మకారకుడు బుధుడు, ఆత్మకారకుడు 11వ స్థానంలో వృషభ రాశిలో ఉన్నాడు. 5వ స్థానంలో రాహు అమత్యకారకుడు 5వ స్థానంలో ఉన్నాడు. సో బుధుడు 11వ స్థానంలో, 11వ స్థానం ఏం రిప్రజెంట్ చేస్తుంది? నెట్వర్క్ని రిప్రజెంట్ చేస్తుంది. అలాగే వృషభ రాశి ఏం రిప్రజెంట్ చేస్తుంది? క్రియేటివిటీని రిప్రజెంట్ చేస్తుంది. సో ఆవిడ క్రియేటివ్ ఫీల్డ్లో చాలా ఎక్సలెంట్గా సక్సెస్ఫుల్ అయ్యారు. అలాగే అమత్యకారకుడు 5వ స్థానంలో, 5వ స్థానం ఏం రిప్రజెంట్ చేస్తుంది? అగైన్ క్రియేటివిటీని రిప్రజెంట్ చేస్తుంది. ఫిలిం, ఆర్ట్స్, ఈ క్రియేటివ్ ఫీల్డ్స్ అన్ని కూడా 5వ స్థానం రిప్రజెంట్ చేస్తుంది అనమాట. సో అలాగే రాహు 5వ స్థానంలో ఉండడం వల్ల ఆవిడ ఎంతో మంది పిల్లల్ని దత్తత తీసుకున్నారు. ఆవిడ ఎంతోమంది. 5వ స్థానం ఏం రిప్రజెంట్ చేస్తుంది? చిల్డ్రన్ని రిప్రజెంట్ చేస్తుంది. రాహు ఏంటి? ఫారెన్ థింగ్స్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. అడాప్షన్ కూడా రాహు రిప్రజెంట్ చేస్తుంది. సో 5వ స్థానంలో రాహు ఉండడం వల్ల ఆవిడ ఎంతో మంది అనాథ పిల్లల్ని దత్తత తీసుకున్నారనమాట. అలాగే ఫిలిం ఇండస్ట్రీలో, హాలీవుడ్లో ఎక్సెప్షనల్గా ఆవిడ సక్సెస్ అయ్యారనమాట. సో ఆత్మకారకుడు బుధుడు 11వ స్థానంలో ఉన్నాడు. అమత్యకారకుడు రాహువు 5వ స్థానంలో ఉన్నాడు. సో మీరు చెక్ చేసుకోవచ్చు. మీరు గూగుల్ కొడితే సెలబ్రిటీ హారోస్కోప్స్ బోర్డు వస్తే మీరు వాళ్ళని చెక్ చేసుకోవచ్చు అనమాట. ఆత్మకారకుడు, అమత్యకారకుడు ఎప్పుడైతే ఫ్రెండ్లీ ప్లానెట్స్ ఉంటారో వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ అవుతారు. ఓకే, సో ఒకవేళ మన జాతకాల్లో చూసుకుని అది ఫ్రెండ్లీ ప్లానెట్స్ లేదనుకోండి, శని, చంద్రుడు, లేకపోతే శని కుజుడు, లేకపోతే రాహువు శని, ఇలా మెలిఫిక్ ప్లానెట్స్ ఇలా ఉన్నాయనుకోండి,
మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. మనం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఫర్ లెర్నింగ్ అని మనం అర్థం చేసుకోవాలి. కృష్ణుడికి అర్జునుడికి వచ్చిన కాన్ఫ్లిక్ట్ యుద్ధానికి ముందు భగవద్గీత ఆవిర్భావానికి కారణమైందనమాట. ఎందుకంటే కృష్ణుడు యుద్ధం చేయడానికి రెడీగా ఉన్నాడు, అర్జునుడు ఏమన్నాడు, నా వల్ల కాదని చెప్పేసి చేతులు ఎత్తేసాడు అనమాట. సో అర్జునుడు అలా చేతులు ఎత్తేయడం వల్లనే మనకి భగవద్గీత అన్నది వచ్చింది. సో ఎవరికైతే ఈ మెలిఫిక్ ప్లానెట్స్ ఉంటాయో, చంద్రుడు శని, లేకపోతే శని కుజుడు, లేకపోతే శని రాహు, ఇలా మెలిఫిక్ కాంబినేషన్ ఎప్పుడైతే ఉంటుందో వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఇన్ దిస్ లైఫ్ టైమ్ దిస్ ఈజ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ టు లెర్న్ అండ్ ఇవాల్వ్. ఆధ్యాత్మికంగా మనం పురోగతి చెందడానికి, జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఇది వండర్ఫుల్ కాంబినేషన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ ఇట్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చినట్లయితే కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్ థింక్ ఆస్ట్రో. థ్యాంక్ యూ.